పోలియో చుక్కల ద్వారా మాత్రమే పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతోందని పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్, మండల అభివృద్ధి అధికారి మరియదాస్ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలియో కేంద్రాలను వారు సందర్శించి కార్యక్రమం నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పోలియో నిర్మూలనతో ప్రతి తల్లిదండ్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 22 పోలియో కేంద్రాల ద్వారా మొత్తం 2611 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. మొదటి రోజే 98.50% లక్ష్యాన్ని పూర్తి చేశామని, మిగిలిన చిన్నారులకు వచ్చే 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం ద్వారా 100% లక్ష్యాన్ని సాధిస్తామని వెల్లడించారు. ఎంపీడీఓ మరియదాస్ మాట్లాడుతూ దేశం పోలియో రహితంగా కొనసాగాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శాఖ, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. 3 రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, క్లస్టర్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు పల్స్ పోలియో దినోత్సవం. పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి 2 పోలియో చుక్కలు వేయించాం. తప్పనిసరిగా పోలియో కేంద్రం వద్దకు వచ్చి పోలియో చుక్కలు వేయించుకోండి. ఒకవేళ రాలేనట్టు పరిస్థితి అయితే ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు ఈరోజు రేపు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలియో ప్రోగ్రామ్ను ప్రతి పిల్లలు, ప్రతి తల్లి పిల్లలకు ఉపయోగించే విధంగా అందరూ కూడా అధికారులు ప్రతి ఒక్కళ్ళకు పోలియో చుక్కలు వేసే విధంగా ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకునే విధంగా అందరం కూడా తోడ్పడాలని మనవి చేస్తాం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ శ్రీనాథ్, ప్రైమరీ హెల్త్ సెంటర్ పుల్లచెరు నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాం. పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో మన పుల్లచెరు మండలంలో టోటల్గా 32 బూతులు అనేది పెట్టడం జరిగింది. అందులో పిహెచ్సి పుల్లచెరు నుండి 20 బూతులు, అలాగే పిహెచ్సి ముక్కుల నుండి 12 బూతులు అనేది పెట్టడం జరిగింది. కనుక పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఈ పోలియో 2 చుక్కలు అనేది వేయించుకోవాలని మనవి. నిండు జీవితానికి 2 చుక్కలు అంటూ ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.